నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో విద్యాశాఖ ఎంత దారుణంగా తయారైందంటే మనందరం చూస్తున్నాం. ప్రస్తుతం విద్యాశాఖ ఎంత ఘోరంగా నడుస్తుందనేది. అయితే ఆలస్యంగా అయితే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా ఒక స్కూల్లో ఒక టీచర్, ఆమె ఆమె ఒక ఉపాధ్యాయురాలు, ఆమె చేసిన పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎక్కడంటే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో, అది చందంపేట మండలం కొరతండ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలుగా పర్వీన్ సుల్తానా అని ఒక ఆమె పనిచేస్తుంది. అయితే ఆమె గత ఏడాది జూలైలోనంట గాగిలాపురం పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్ళారంట. అప్పటికి ఆ గత ఏడాది జూలై నుంచి వెళ్ళిన పర్సన్ ఇప్పటివరకు ఆమె విధులకు హాజరు కావట్లేదు. అయితే ఆమె ఆ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తుంది. మరి ఏ సబ్జెక్ట్ చెప్తుందో తెలియదు కానీ ఒక టీచర్గా అయితే పనిచేస్తుంది. అయితే ఈమె ఇప్పటివరకు విధులకు హాజరు కాలేదు. అంటే ఆమె క్లాసెస్కి రావట్లేదు, స్టూడెంట్కి పాఠాలు చెప్పట్లేదు, ఏదీ లేదు. కాకపోతే ఆమె క్లాసెస్కి రాకపోయినా కానీ జీతం మాత్రం తీసుకుంటుంది. ఎట్లా అంటారా? బాగా పెద్ద సపోర్ట్ తోటి. ఎట్లా అంటే ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్న హెచ్ఎం, అలాగే ఇంకెవరంటే మాజీ ఇన్ఛార్జ్ ఎంఈఓ సామియా నాయక్ అంట. వీళ్ళిద్దరు కలిసి ఈ పర్వీన్ సుల్తానా అని ఎవరైతే ఉన్నారో ఆవిడకి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఆమె రాకపోయినా కానీ, పిల్లలకి పాఠాలు చెప్పకపోయినా, స్కూల్కి రాకపోయినా, అటెండెన్స్ లేకపోయినా కానీ ఆమె ప్లేస్లో వీళ్ళు సైన్ చేసేస్తున్నారంట. సో ఇప్పుడు ఈమె గత ఏడాది జూలై నుంచి వెళ్ళి ఇప్పటి వరకు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ వస్తే 1 year అవుతుంది. ఇప్పుడు మే నడుస్తుంది కదా. అంటే దగ్గర దగ్గర ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా ఆమె స్కూల్కి రాకుండా, పిల్లలకి పాఠాలు చెప్పకుండా, డబ్బులు మాత్రం నెల నెల టైంకి తీసుకుంటుందంట. దీనికి కూడా ఆ స్కూల్లో హెచ్ఎం, అలాగే మాజీ ఇన్ఛార్జ్ ఎంవిఓ వీళ్ళిద్దరు కలిసి ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఈమెకి హెల్ప్ చేస్తున్నారు. ఈమెకి దాదాపు ఒక 50,000 దాకా శాలరీ వచ్చిందని చెప్పేసి అనుకుందాం మనం. ఆ 50,000 శాలరీలా ఈమె స్కూల్కి రాకపోయినా కానీ ఈమె అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి పైసలు ఇచ్చి మెయింటైన్ చేపిస్తుందంట. ఈమెకు వచ్చే శాలరీ ఎంతనో తెలియదు. మరి గవర్నమెంట్ టీచర్ అంటే బాగానే దండుకుంటుంది. ఈమెకు వచ్చే శాలరీ ఎంతనో తెలియదు కానీ ఆ వచ్చిన దాంట్లోనే వాళ్ళకి కొంత కొంత అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేయించుకుంటుందంట. సంవత్సరం నుంచి వెళ్ళి ఇదే తంతు నడుస్తుంది. స్కూల్కి రావట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, ఏదీ లేదు. కానీ సంవత్సరం పొడుగుత నుంచి వెళ్ళి ఇదే నడుస్తుంది. వాళ్ళకేమో అటెండెన్స్ వేసినందుకు వాళ్ళకి పైసలు ఇస్తుంది. ఆమెకు వచ్చే శాలరీలో నుంచి వెళ్ళి ఎవ్రీ మంత్ ఆమె శాలరీ తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి, ఆమె ఫుల్ అటెండెన్స్ తోటి హాజరైనట్టు, ఆమె స్కూల్కి వచ్చినట్టు, పిల్లలకి పాఠాలు చెప్పినట్టు ఆడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో అంతగా అడగరు. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో, అలాగే ప్రైవేట్ కాలేజెస్లలో ఎట్లుంటుందంటే ఖచ్చితంగా హాజరయ్యారా లేరా, టీచర్స్ వచ్చారా లేదా, పిల్లలకి పాఠాలు చెప్తున్నారా లేదా అన్నట్టు చూస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎవరు పట్టించుకోడు అంత ఘనంగా. ఎందుకంటే డిఈఓస్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, కానీ వెళ్ళడము, చెక్ చేయడము ఇలాంటివి ఏమీ ఉండవు. పిల్లలకి పాఠాలు చెప్తున్నారా లేదా అనేది కూడా తెలియదు. అయితే ఈ ఇన్సిడెంట్ నల్గొండ జిల్లాల దేవరకొండ నియోజకవర్గంలో జరిగింది. అయితే ఈమె ఏం చేసింది, పర్వీన్ సుల్తాన్ అనే పర్సన్ ఆమె పైసలు ఇచ్చి మేనేజ్ చేయించుకొని, అటెండెన్స్ చేయించుకొని, ఆమె సైన్ పెట్టించుకొని, దాని తర్వాత శాలరీ తీసుకొని, ఆ శాలరీ నుంచి వెళ్ళి కొంత అమౌంట్ వాళ్ళిద్దరికి మేనేజ్ చేసిన వాళ్ళకి ఇచ్చి ఇదంతా జరుగుతుంటే, మరి ఇంకా ఈ విషయం ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే, వీళ్ళిద్దరి అంటే వీళ్ళకి ఒక పేరు కూడా పెట్టేసారు అక్కడ వాళ్ళు, బడి దొంగలని చెప్పేసి. అయితే డిఈఓ భిక్షపతికి ఆయన ఎవరో ఫిర్యాదు చేశారంట. ఉపాధ్యాయ సంఘాలు, డిఈఓ భిక్షపతి అంట అక్కడ. సో ఉపాధ్యాయ సంఘాలు ఈ భిక్షపతికి ఫిర్యాదు చేసినా కానీ ఆయన ఫస్ట్ పెద్దగా పట్టించుకోలేదంట. మరి ఆయన ఎందుకు ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్నా పుక్కట్లకే ఆమె గవర్నమెంట్ దగ్గర నుంచి జీతం తీసుకుంటుందట. పిల్లలకి పాఠాలు చెప్పినట్లు లేదు, ఆమె సరిగ్గా క్లాసెస్కి వచ్చినట్లు లేదు, ఆమె అటెండెన్స్ క్లారిటీగా లేదు. ఆయన భిక్షపతి, ఆయన డిఈఓ, ఆయన కూడా ఎందుకు ఫస్ట్ ఈ ఉపాధ్యాయ సంఘాలు పోయి ఆ పిల్లలు మరి కంప్లైంట్ చేశారా ఏంటో తెలియదు కానీ ఉపాధ్యాయ సంఘాలు పోయి డిఈఓకి కంప్లైంట్ చేస్తే డిఈఓ కూడా ఫస్ట్ పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా ఉపాధ్యాయ సంఘాలు బాగా ఒత్తిడి తీసుకురావడం వల్ల దీంతో యూటీఎఫ్ సంఘాల నేతలంట డిఈఓ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధపడ్డారంట. అయితే ఈ విషయము బాగా తీవ్రంగా అయిపోతుందేమో, ఇంకా పెద్దగా అయిపోయి అందరికి తెలుస్తుందేమో, స్కూల్ పరువు పోతుందేమో అని చెప్పేసి డిఈఓ అలాగే ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరిపారంట. రాజీలు కుదుర్చుకున్నారంట. ఫస్ట్ డిఈఓ దగ్గరికి వెళ్ళి ఉపాధ్యాయ సంఘాలు కంప్లైంట్ చేశాయి. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు రెస్పాండ్ అయ్యి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఆమె అంత ఫ్రీగా వచ్చే శాలరీ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆమె వచ్చి కష్టపడతలేదు, పని చేస్తలేదు, పిల్లలకు పాఠాలు చెప్తలేదు. ఒకవేళ ఆమె వచ్చినా కానీ అప్పుడప్పుడు వస్తుంది, అటెండెన్స్ చూసుకోవడానికి వస్తుందంట. వీళ్ళిద్దరు మేనేజ్ చేస్తున్నారు, హెచ్ఎం అండ్ ఇంకా ఇన్ఛార్జ్ మేనేజ్ చేస్తున్నారు. అప్పుడైనా కానీ పిల్లలకు పాఠాలు చెప్తుందంటే అట్లా కూడా కాదు. వస్తుంది, అటెండెన్స్ చూసుకుంటుంది, వచ్చిన శాలరీలో నుంచి వాళ్ళకి సగం ఇస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. కానీ దీని తరపున అయితే డిఈఓకి ఉపాధ్యాయ సంఘాలు
ఏమంటారు రిపోర్ట్ చేసినా కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆయన అప్పుడు ఈ విషయం పెద్దగా అవుతుందేమో, పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్తుందేమో, మా జాబులు పోయి సస్పెన్షన్ వేడి పడుతుందేమో అని చెప్పేసి అప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలతోటి ఆయన రాజీ కుదుర్చుకున్నారంట. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి పర్వీన్ సుల్తానాని, అలాగే ఇలాంటి అక్రమాలకు సహకరించిన హెచ్ఎంని, అలాగే ఇన్ఛార్జ్ని, వీళ్ళు ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారంట. అయితే ఇదంతా ఏంటంటే ఒక పక్కంగా గవర్నమెంట్ సొమ్మేమో ఫ్రీగా తినుకుంటా, పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా ఇదంతా చేస్తున్నారు. ఒక పక్కంగానేమో మన రాష్ట్రంలో విద్యాశాఖ అనేది ఎంత ఘోరంగా తయారైంది, ఎంత దారుణంగా నడుస్తుంది అనేది మనందరం చూస్తున్నాము. స్కూళ్ళకి, కాలేజెస్కి, అలాగే ఇటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇదంతా ఏ విధంగా నడుస్తుంది అనేది మనం చూస్తున్నాము. ఈ విద్యాశాఖ అనేది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్లోనే ఉంది. ఈయన ఆ విద్యాశాఖ అనేది చూసుకునేది కూడా ఆయననే. ఇప్పటివరకు విద్యాశాఖకు అయితే ఒక మంత్రిని కూడా కేటాయించలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఇంత దారుణంగా తయారవుతున్నా కానీ అధికారులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇటు పిల్లలు ఆగమవుతున్నారు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే, గవర్నమెంట్ స్కూల్స్ అంటే అందరూ మిడిల్ క్లాసు, పేద, మధ్యతరగతి విద్యార్థులే వచ్చి చదువుకుంటారు. ఆ పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్కూల్లో టీచర్లు చక్కగా లేకపోయినా, లేకపోతే స్కూల్లో పాఠాలు సరిగ్గా జరగకపోయినా కానీ చదువుకోవాలన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కాబట్టి మనం ఇప్పటి నుంచెలే స్కూల్లో టీచర్స్ కానీ, హెచ్ఎంస్ కానీ వీళ్ళందరూ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి పిల్లలకు పాఠాలు నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లే బాగుంటాయన్నది ఆ విధంగా ఎందుకు గవర్నమెంట్ ఆలోచించట్లేదు? ఇలాగా ఎక్కడ ఇది ఒక్క నల్గొండలోనే కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి జరుగుతున్నాయనేది కూడా మనందరికీ తెలియదు. కాకపోతే ఇలాంటి వాటిపై కూడా గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వీళ్ళు ముగ్గురు కలిపి బడి దొంగలు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము ఉత్తగా తింటురు కాబట్టి అటు పిల్లలకు పాఠాలు చెప్పకుండా, వచ్చిన దాంట్లో వాళ్ళు ముగ్గురు వంచుకొని స్కూళ్ళకు రాకుండా, అటెండెన్స్ వాళ్ళ సైన్లు వాళ్ళు చేసుకొని, ఎవరైతే వస్తారో వాళ్ళ సైన్లు వాళ్ళు చేస్తారంట. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ కంప్లైంట్ చేసినప్పుడు రియాక్ట్ అయితే ఇలా ఉద్యోగ సంఘాల నేతలు, అలాగే విద్యా సంఘాల నేతలు కూడా ఎక్కువ డిమాండ్లు చెయ్యవు. కాబట్టి ఎవరైనా సరే ఏంటంటే ఇప్పుడు పిల్లల పట్ల ఆలోచించేది ఒకటే విధంగా ఆలోచించాలి. విద్య అనేది పేద, మధ్యతరగతి వాళ్ళందరికీ సమానంగానే అందుతుంది. కానీ అది చెప్పే టీచర్లు కూడా మంచిగా ఉంటే బాగుంటుంది అనేది కూడా మేము అందరం భావిస్తున్నాము. సో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మరిన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అప్పటి వరకు సిగ్నల్ టీవీని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సిగ్నల్ టీవీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.